మళ్ళీ ఫర్ ద సెకండ్ టైం మా కమిటీ కుర్రోలు డైరెక్టర్ యదువంశీ గారితో కొలాబరేట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఆల్మోస్ట్ సేమ్ టీమ్ మేము వర్క్ చేసింది. అనుదీప్ దేవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అన్వర్ అలీ గారు యాజ్ అన్ ఎడిటర్. ఫస్ట్ టైం కొలాబరేట్ అవుతున్నాం. ధనుష్ భాస్కర్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ చిన్న గారు. నేను ప్రతి మూవీ ఇప్పటి వరకు చేసిన కమిటీ కుర్రోలు రాకాసాకి ఐ కెప్ట్ సేయింగ్ ఇట్స్ అ స్పెషల్ ఫిలిం. ఆఫ్ కోర్స్ చాలా స్పెషల్ ఫిలిమ్స్, కానీ ఫ్యామిలీ మెంబర్ తోటి కొలాబరేట్ అయ్యి తీయడం అనేది ఎంత స్పెషలో నాకు ఈరోజు తెలిసింది. మా నాన్న వాళ్ళ అన్నతోటి వాళ్ళ తమ్ముడితోటి ప్రొడక్షన్ చేశారు, కానీ ఆ ఫీలింగ్ ఏంటో నాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది ఈరోజు తెలుస్తుంది. మా అన్నతో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానంటే ఐ నో ఇట్స్ గోయింగ్ టు బీ an amazing memorable journey నాకు. అండ్ బరీ మూవీ ఒక విలేజ్ డ్రామా, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. ఇట్స్ అండ్ ఈసారి సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నాం అఫీషియల్గా in 2027. It's a very interesting film and very happy to share this moment with all of you. Me love and blessings maato untayani korukuntunnanu. Thank you so much. Mamsida maatladtara annanu అందరికీ నమస్కారం. నేను ఇలా వచ్చి మీ అందరి ముందు వచ్చి మాట్లాడి చాలా రోజులైంది. బట్ మేమందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నిజంగా సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే నిహాతో కొలాబరేట్ చేయడం ఎంత స్పెషలో. వంశీ లాంటి ఒక యంగ్ డైరెక్టర్తో ఇక్కడ కూర్చున్న టీమ్ వీళ్ళందరితో పనిచేయడం ఇంకా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ కమిటీ కుర్రాళ్ళు సినిమా చూసినప్పటి నుంచి నేను వంశీ వర్క్ని చాలా పెద్ద అడ్మైర్. అండ్ అలాంటి ఒక నేను యంగే, కానీ ఇలాంటి ఇంకా యంగ్ టీంతో పనిచేయడం నాకు చాలా ఇంకా ఇష్టంగా, చాలా యూనో ఒక చిన్న పుష్ ఉంది నాకు వీళ్ళు చేయాలని. బట్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. మన బరీ అనే సినిమా డెఫినెట్గా ప్రతి ప్రేక్షకులుగా ఎక్సైట్ అవుతారు రేపు సినిమా చూసి. నిహారిక సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ది ఫిల్మ్. బట్ ఈ సినిమా డెఫినెట్గా మేము కథ విన్నప్పటి దగ్గర నుంచి అందరిని అలరిస్తుందన్న ఒక నమ్మకం మా అందరికి చాలా గట్టిగా ఉంది. అండ్ ఈ బరీ సంక్రాంతి వచ్చే సంక్రాంతికి మీ అందరి ముందుకు రాబోతుంది. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చి మనం విష్ చేసినందుకు. అండ్ ముఖ్యంగా నాకు కూడా కొంచెం మొహమాట, మా ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్కి పిలవాలంటే అట్లా అని కళ్యాణ్ బాబాయ్ దగ్గరికి నేను నిహా వెళ్ళి ఇలా బాబాయ్ సినిమా చేస్తున్నాను, నేను నిహారిక కలిసి అంటే ఏంటి వరుణ్తో చేస్తున్నావా అని అన్నాడు. అవును బాబాయ్ అన్నయ్యతో చేస్తానంటే ఓకే నైస్, ఏంటి ఏం చేయాలంటే సినిమా ఓపెనింగ్ ఉంది బాబాయ్, ముహూర్తానికి మీరు వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి అని చెప్పిన వెంటనే బాబాయ్ అని బిజీ స్కెడ్యూల్లో కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ కలిసి చాలా మందితో చాలా మెల్లగా టైం స్పెండ్ చేసి అందరికి ఫోటోలు ఇచ్చి అన్నీ చేశారు. బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు మీరు ఈరోజు ఇచ్చిన కిక్ కన్నా మనకి ఏది తక్కువే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అవర్ ఎంటైర్ టీమ్. మళ్ళీ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం.